చాలామంది అపోహలు ఏంటంటే కరుంగల్ మాల అనేది జమ్మి చెట్టుతో తయారు చేస్తారని ఎర్లీ స్టేజ్లో దీన్ని భయంకరమైన రేట్లో పెట్టేసి కొంతమంది అమ్మడం జరిగింది. జమ్మి చెట్టుతో 100 సంవత్సరాలు జమ్మి చెట్టు అది పడిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మాల రూపంలో తయారు చేయించి మేము అమ్ముతున్నామని చెప్పుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరుంగల్ మాల అనేది జమ్మి చెట్టుతో తయారు చేయరు మేడం. ఇది చేసేది ఎబోనీ ట్రీ. ఎబోనీ ట్రీ మన తెలుగులో ఎబోనీ అంటే నలుపు నల్ల చెట్టు అంటారు. మనకి ఇక్కడ చూస్తే తెలంగాణలో దీన్ని నల్ల మద్ది అంటారు. నల్ల మద్ది నల్ల సండ్రా అని కూడా పిలుస్తారు. అదేనమాట. ఈ ఎబోనీ వుడ్తోనే కరుంగల్ మాల అనేది తయారు చేస్తారు. ఈ వుడ్ ఎలా ఉంటుందంటే అది ఒక 20 సంవత్సరాల నుంచే ఆ వుడ్ లోపల బ్లాకిష్గా ఉంటుంది, చుట్టూ బ్రౌన్ ఉంటుంది, లోపలంతా నల్లగా ఉంటుంది. ఆ నలుపుతోనే మనం ఈ కరుంగల్ మాల అనేది తయారు చేయడం జరుగుతుంది. జమ్మి చెట్టు అనేది మన హిందూ సాంప్రదాయంలో మనం అసలు నరకము పూజిస్తాము. అది మనందరికీ తెలుసు. మహాభారతంలో పాండవులు వాళ్ళ యొక్క ఆయుధాలను పెట్టి పూజించారు. అదేవిధంగా మనం జమ్మి చెట్టుని ఏ గుడిలో అయినా పెట్టి పూజిస్తాం.